ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి మంచి సమ్మర్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట. ప్లాంట్స్కి చాలా మంచిది. ప్లాంట్స్ హీట్ స్ట్రెస్ని చాలా విత్స్టాండ్ చేసుకుంటాయి. బడ్స్ ఏమైనా పడిపోకుండా ఉంటాయి, ఎండకి వేడికి పడిపోతూ ఉంటాయి కదా మొక్కలు, ఇంకా పిందెలు పడిపోకుండా ఉంటాయి అన్నమాట. అలాగే మంచి క్లోరోఫిల్ ఫార్మేషన్ బాగా చేసుకుంటుంది. అలాగే పూలు కాయలు కూడా బాగా కాస్తాయి అండ్ లష్ గ్రీన్గా కనిపిస్తాయి. హీట్ స్ట్రెస్ని తట్టుకొని వాటర్ షార్టేజ్ని కంట్రోల్ చేసుకుంటా అనమాట. లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా చేసేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో మనం వాడుకునేవన్నీ కూడా రెగ్యులర్గా మనకి దొరికిన పదార్థాలే వాడుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో ఎండిపోయిన వేపాకుల పొడి అనమాట. ఈ వేపాకులు వచ్చేసి న్యాచురల్గా మనం తెచ్చుకుంటాము. రెగ్యులర్గా నేను ఆకులు కలెక్ట్ చేస్తుంటాను. కలెక్ట్ చేసేసి అవన్నీ కూడా ఎండబెట్టేస్తాను అనమాట. ఎండబెట్టేసిన తర్వాత ఇవి ఇలా ఉంటాయి. ఆకుల్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. మంచి పెస్టిసైడ్ ఇంకా ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఈ ఆకులు నీమ్ లీవ్స్ ఉంటాయి కదా, వేపాకులు మంచి ఫర్టిలైజర్ అనమాట. చాలా మంచి ఫర్టిలైజరు. ఏది వేయకపోయినా ఇది ఒక్క నీమ్ లీవ్స్ ఫర్టిలైజర్ వేసినా కూడా మన మొక్కలు చాలా బాగా పనిచేస్తాయి, చాలా బాగా పెరుగుతాయి కూడా. పెస్ట్ కంట్రోల్ బాగా పనిచేస్తుంది. నిమిటోడ్స్ ఏమైనా ఉంటే కూడా సాయిల్లో బాగా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. అయితే ఎక్కువగా చీమలు వస్తూ ఉంటాయి కదా ఎండాకాలంలో. సో అలాంటివి ఏమీ రాకుండా, వాటి పుట్టలేమి పెట్టకుండా ఈ నీమ్ లీవ్స్ లిక్విడ్ పనిచేస్తుంది అనమాట. నీమ్ ఆయిల్ వాడితే కూడా నీమ్ ఆయిల్ వాడచ్చు, లేదా నీమ్ కేక్ వాడతారు, నీమ్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా వాడుకోవచ్చు. నేను ప్రస్తుతం వచ్చేసి న్యాచురల్గా వచ్చే నీమ్ లీవ్స్ వాడుతున్నాను. అంటే ఎండిపోయిన వేపాకులు ఇవి పొడి చేసేసి దీన్ని బాగా మనం లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటున్నాను. బౌల్ తీసుకొని ఈ వేపాకుల పొడి ఉంది కదా, మనం చేసుకున్న వేపాకుల పొడి, ఈ వేపాకుల పొడి వచ్చేసి ఒక 3 స్పూన్స్ అలా వేసాను. దాని జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేస్తున్నాను అనమాట. ఒక 2-3 అవర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వాడేది ఏంటంటే ఇది ఎండిపోయిన ఆవు పేడ అనమాట. ఎండిపోయిన ఆవు పేడ టోటల్గా ఎండిపోవాలి. దాదాపు మెచ్యూరిటీ 2 ఇయర్స్ అయిన తర్వాత వాడిన ఆవు పేడ అనమాట. ఈ ఆవు పేడ చాలా మంచి ఆర్గానిక్